Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇప్పుడే లేచాను. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. లేచి బయట ఊడ్చాను. బయట ఊడ్చి ముగ్గేసాను. ఇంట్లో కూడా ఊడ్చి అప్పుడే ఊడ్చాను. ఇంట్లో కూడా ముగ్గెట్లేసానో చూపిస్తాను మీకు. బయట ముగ్గేసి ఇంట్లో కూడా ఊడ్చాను. ఇంకా లక్కీ లేవలేదు. టీ పెట్టాను. లక్కీని చూపిస్తాను మీకు. టీ పెట్టాను, అది మంచిగా కాగుతుంది. ఇటు పాలు కూడా పెట్టాను. ఇది ఆఫ్ చేస్తాయిగా బాగా కాయని. ఇది ఒక కమ్ము బయట అది పోయింది, ఇది అందుకోసమైనా తీసేసాను. అంటే బెడ్లో పోయింది, తీసేసాను. మళ్ళీ లక్కీకి కూర్చుతుందని తీసి పక్కకెట్టాను. మీరు ఇప్పుడు దసరా వస్తుంది కదా, మీరు ఏమన్నా షాపింగ్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. నేను ఇంకా షాపింగ్ ఏం చేయలేదు, చేస్తాను త్వరలో. టీ అయితే పెట్టాను, ఇప్పుడేం పని లేదు. ఇంకా సేపు అయినాక టీ తాగుతాను. అది కాగినట్టే మొత్తము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. హాయ్ చెప్పుకన్నా పప్పి. మా లక్కి ఇప్పుడే లేచిండు. లేచినాక వెంటనే టీవీ చూస్తాడట. ఏం చూస్తావు టీవీలో చెప్పు? బొమ్మలా? ఇంకేమంటావు వాడను? బుయ్య అని బుయ్య బుయ్య చూస్తావా నువ్వు? లేచినాక వెంటనే బుయ్య బుయ్య అంటాడు. అంటే అందులో ఇన్ఫోబెల్స్ అవి చిన్నపిల్లలు ఉంటాయి కదా, అవి చూస్తారు అన్నట్టు. ఆయ్ అయిందా? ఎక్కడైందా ఆయ్? పెట్టాలా ఇది? ఏది పెట్టాలి? ఏది పెట్టాలి కన్నా? ఈ రైలు పెట్టాలా? ఏం వీడియోస్ పెట్టినా కూడా అది మధ్య అడ్వర్టైజులు బాగా వస్తున్నాయి అసలు. 30 సెకండ్స్ 40 సెకండ్స్. ఇంత టైం పడుతుంది చూడండి. పప్పు టమాటా చేశాను. ఇప్పుడే రైస్ కూడా పెట్టాను. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. ఇవాళ మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు. ఇక డైరెక్ట్ ఇప్పుడు అన్నమే తింటాను. అప్పుడు టమాటా పప్పు చేశాను కర్రీ.
తింటాను. ఇక ఆకలి అవుతుంది వల్ల కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. మొత్తం అంత బాడీ అంతా వీక్నెస్ లెక్క కనిపిస్తుంది. సో కొంచెం అయితే అన్నం తింటాను. తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. లక్కీ కూడా స్నానం చేపించిన అన్నం తింటాను. ఇగో లక్కీ గిచ్చుడు కన్నా నీ వాచ్ పెట్టు. నువ్వు వాచ్ పెట్టుకున్నావు ఇప్పుడు. అరే 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 డాన్స్ చేయి డాన్స్ చేయి. వాచ్ వాళ్ళు కొన్నారు నీకు? ఇది అక్క కొన్నదా? మరి ఈ బ్రాస్లెట్ వాళ్ళు కొన్నారు? ఇది వాళ్ళు తీసుకొచ్చారు బ్రాస్లెట్. ఎవరు తెచ్చారు నీకు? అక్కనా? ఆమె తింటావా? నేను ఆమె తింటే ఇప్పుడు ఆకలి అవుతుంది కన్నా నాకు. నువ్వు తింటావా? పెట్టాలా బబ్బలా? ఇక ఆమె పెట్టుకో. కర్రీ పెట్టాలా కొంచెం అంతా? ఇక బబ్బలు పెడతా. బబ్బలు ఉన్నాయి ఇలా. దా 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 లక్కీ ఇగో లేవు ఆడుకోకు. సరే ఇక మరి నువ్వు తినవు సేవ్ కానీ నేను తింటావు. నాకు ఆకలి అవుతుంది. నువ్వు తినవు. ఇగో ఆమె పెట్టుకుంటాడు. ఎవరు తింటారు? లక్కీ తింటాడట. లక్కీ తింటా కొంచెం సగం కిందనే వేయింది. కొరుకుతారా ఏళ్ళు ఓలన్నా? కొరుకుతారా ఓలన్నా? అదా అమ్మ గింతంతకే కారం వచ్చింది నీకు ఇప్పుడు? కొంచెమే. ఇగో లక్కీ ఇగో లెక్కెత్తడు. ఎవరెత్తారు? లెక్కెత్తండట. లెక్కెత్తుడు. ఇక లెక్కెత్తాడు. చూడు ఇగో కన్నా లక్కీ ఇగో ఎవరెత్తారు? దా ఇగో డాడీ ఎత్తాడు. డాడీ ఇగో డాడీ ఎత్తుండట. లెక్కెత్తదు. పిట్టెత్తదు. ఎవరెత్తారు తెలియదు నాకైతే. ఏయ్ మధ్యాహ్నం కాసేపు పడుకున్నాము లక్కీ నేను. మా ఆయన కూడా వచ్చి తినెళ్ళాడు. ఇంతముకు లేచి లక్కీకి తినిపించాను. తిన్నాడు కాసంతా. కాకపోతే తినేటప్పుడు వీడియో ఏం తీయలేదు. ఇట్లా తిన్నాడు. ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయి సింక్లో, అవి తోమాలి. ఓకే ఫ్రెండ్స్, తోమిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గిన్నెలు ఇప్పుడే తోమేశాను. సింక్ కూడా ఖాళీ అయింది. మొత్తం క్లీన్ చేసి పెట్టాను. కాసేపు అయినాక టీ తాగుతాం అంతే. టీ పెట్టుకొని తాగాలి. ఇంతమందికే టీ తాగాము అత్తమ్మ నేను. తర్వాత ఇల్లు ఉడిచేసాను. అంత ఉడకపోసినాక మొహం కడుక్కున్నాను. లక్కీకి కూడా ఇప్పుడు సాయంత్రము అరటిపండు తినిపించాను అంతే. ఇక ఇంకాసేపు అయినాక మా ఆయన వస్తారు. నైట్కి వంట ఇంకా ఏం చేయాలో ఇంకా తెలియదు. చూడాలి ఏం చేస్తాను. ఒకవేళ ఏమన్నా చేస్తే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో, లేకపోతే వీడికే స్టాప్ చేసేస్తా. ఓకే, ఇప్పుడే ఊడ్చాను కానీ మళ్ళీ లెక్క చూడండి అన్ని టాయ్స్ అన్నీ మళ్ళీ కింద పడేసిండు. అలానే ఉంటుంది ఎప్పుడు. సాయంత్రం మా బావ చికెన్ తీసుకొచ్చాడు వచ్చేటప్పుడు. ఇప్పుడు చికెన్ కూర చేస్తాయి. ఇక దానికోసము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. అది చికెను 1/2 kg తీసుకొచ్చాడు. సో దానికి తగ్గట్టు ఆయిల్ కొంచెం చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత అందులో జీలకర్ర మసాలా దినుసులన్నీ వేసుకోవాలి.
అంటే చెక్క, బగరాకు, లవంగాలు, ఇలాచి. అది కొంచెం మంచిగా వేగాక అందులో ఫస్ట్ మిర్చి వేసుకున్నాను. అయితే లైటింగ్ కొంచెం తక్కువ ఉందని మళ్ళీ ఆడ లైట్ వేసాను. ఈ మిర్చి మంచిగా నూనెలో ఫ్రై అవుతున్నప్పుడే మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా అట్లనే వేయించుకోవాలి. మధ్యలో కొంచెం కరెంటు పోయింది, సో అందుకోసమనే నేను వీడియో పూర్తిగా తీయలేకపోయినా, లాస్ట్ చూపించాను అంతే. అయితే సడన్లీ కరెంట్ పోయింది, అందుకోసమనే చూపించలేకపోయినా. ఒక పక్క రైస్ కూడా పెట్టాను. మధ్యాహ్నం ఉన్న రైస్ దానిపైన పెడితే వేడవుతుందని అట్లా పెట్టాను. చికెన్ బాగా కుదిరింది. మా వాళ్ళు తిని బాగుందని అన్నారు. ఫస్ట్ లక్కీకి కొంచెం తినిపించాను, తినలేదు, కారం ఉందని అన్నాడు. ఇక తర్వాత ఇక నేను వేసుకొని నేను తిన్నాను. చికెన్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయనకు కూడా బాగా నచ్చింది అన్నాడు. అత్తమ్మ కూడా బాగా నచ్చిందంట. కాకపోతే వాళ్ళు తినేటప్పుడు వీడియో తీయడం వాళ్ళకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నచ్చదు అంతగానము. అందుకోసమని ఇక నేను తీయలేదు వీడియో. నేను తినేటప్పుడు వీడియో తీస్తానని నేను తినేటప్పుడు తీశాను. చికెన్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి చికెన్. అలాగే మీకు చికెన్ ఇష్టమో లేదో కూడా చెప్పండి. నాకైతే చికెన్ అంటే నేను చాలా ఇష్టం. మటన్ ఎక్కువ తినబుద్ధి కాదు, చికెన్ అయితే ఇష్టం అనిపిస్తుంది. చికెన్ అయితే సూపర్ వచ్చింది, బాగుంది. ఇప్పుడే తిన్నా నేను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకే కూర రెడ్డిగా ఉంది. కానీ ఎక్సలెంట్ ఉంది, బాగా మంచి అనిపించింది. తిన్నాను. ఎక్కువసేపు వాకింగ్ చేస్తా. లక్కీ ఇంకా పడుకోలేదు, ఆడుకుంటుండు. లక్కీని పడుకోబెట్టాలి, కాసేపు అయినాక పడుకుంటాడు కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇది. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను.